Genesis chapter 6 verse 17. Genesis chapter 6 verse 17. ఓడను తయారు చేసుకున్న తర్వాత దేవుడు ఏమన్నారో మనం విందాం ఆయన మాటల్లో. For behold, I will bring a flood of waters upon the earth to destroy all flesh, in which is the breath of life under heaven. Everything that is on the earth shall die. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. ఈ వాక్య ప్రకారం చూస్తే ప్రియమైన వారలారా, మరి జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేస్తాను అంటున్నాడు. మనుషుల్లో జీవవాయువు దేవుడే ఎంతో ప్రేమతో ఊదారు. ఆయన జీవము వీళ్ళలో ఉన్నది, కానీ ఆయనలాగా ఉండట్లేదు వీళ్ళు. ఆయనకి వ్యతిరేకమైన ఆయనలో లేని పనులు చేస్తూ ఉన్నారన్నమాట. తండ్రిలాగా బిడ్డలుంటే చాలా ముచ్చటగా ఉంటుంది, కానీ వీళ్ళని భూమి మీద వదిలేసి ఫ్రీడమ్ ఇచ్చారని వాళ్ళకి ఇష్టమైన పనులు చేసి చెడిపోయారు. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే, జీవవాయువు గల సమస్త శరీరులు అన్నాడు, కానీ పక్షులు, పురుగులు, మరి జలచరాలు అనలేదు. సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయటానికి భూమి మీదకి జల ప్రళయం రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోవు. ఆయన కోపం వచ్చేలాగా చేస్తే మానవులైన వారు జల ప్రళయమైన రప్పిస్తారు, లేదా అగ్ని ప్రళయాలైనా రప్పిస్తారు, లేదా భయంకరమైన భూకంపాలు. ప్రతి దాని మీద దేవునికి అధికారం ఉన్నది. ఏ రకంగానైనా సరే మానవాళ్ళనైనా నాశనం చేయగలుగుతారు, చంపగలుగుతారు. కాబట్టి మరి మనం కేవలం నీడలాంటి వాళ్ళము. ఓ నీడ, ఏదైనా చెట్టు నీడ ఉందంటే అది జరిగిపోయే నీడ లాంటిది. గడ్డి లాంటి వాళ్ళము. ఒక క్షణం ఉండి మరొక క్షణం ఎండిపోయేవా. ఇలాంటి ప్రాణం మనది. మనం మానవులమే. ఎంత డబ్బు సంపాదించినా అది కేవలం మానవులు మాత్రమే. మనం అల్పమైన వారమని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సర్వోన్నతుడు, మహాశక్తి కలిగినటువంటి వాడని మనం గుర్తించవలసి ఉన్నది ప్రియమైన వారలారా.